హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫిట్ విత్ లియో. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మనం ఒక సిరీస్ ప్లాన్ చేస్తాం అనుకున్నాం కదా, బిగినర్స్కి వర్కౌట్ సిరీస్ అని చెప్పి. సో దాంట్లో మనం ఫస్ట్ అయితే చెస్ట్ వర్కౌట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఎంటైర్ చెస్ట్ ఇన్వాల్వ్ అయ్యేలాగా నేను ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ అయితే నేను ప్లాన్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే మొత్తం ఎంటైర్ ఆ చెస్ట్ వర్కౌట్ మొత్తం ఒక రౌండ్ షేప్డ్ చెస్ట్ అనేది బిగినర్స్కి అప్పర్ చెస్ట్ని, లోవర్ చెస్ట్ని, మిడ్ చెస్ట్ని అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యేగా ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ అనేది నేను ప్లాన్ చేశా. ఆ స్కెడ్యూల్ని ఫస్ట్ అయితే మనం చెస్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్కౌట్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చెస్ట్ వర్కౌట్స్ ఏంటంటే నేను 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశా. ఒకటి వచ్చేసి వర్కౌట్ ఏ అని చెప్పి అండ్ వర్కౌట్ బి అని చెప్పి టూ సెపరేట్ పార్ట్స్లో ఒక్కొక్క దాంట్లో 5 వేరియేషన్స్ ఉంటాయి అనమాట. సెపరేట్ చేసుకోండి. వీక్కి వర్కౌట్ ఏ స్కెడ్యూల్, వీక్ 2కి వర్కౌట్ బి స్కెడ్యూల్. సో ఇట్లానే ఒక 7 to 8 వీక్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. సేమ్ వర్కౌట్స్ మీరు రిపీట్ చేయండి. రిపీట్ చేసి ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫామ్ మీద, టెక్నిక్ మీద, మైండ్ మజిల్ కాన్సన్ట్రేషన్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుందో మీరు ఫస్ట్ అయితే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 7 to 8 వీక్స్ ఇదే స్కెడ్యూల్ మీరు ఫాలో అవ్వండి. ఎదిరిపోయే చెస్ట్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. కమాన్, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం వర్కౌట్. మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను చూపిస్తా. ఫస్ట్ బేసిక్ వర్కౌట్ మనం చేసేది ఫస్ట్ ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ మనం స్టార్ట్ చేద్దాం. కమాన్, ఆ ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ కూడా ఎట్లా ఉంటుంది, మైండ్ మజిల్ కనెక్షన్ ఎట్లా పెట్టాలి, స్లో అండ్ కంట్రోల్ రెప్స్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. కమాన్, బిగినర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్ నేను చెప్తాను. ఎవరైతే బిగినర్స్ వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎనీ మజిల్, చెస్ట్ అనే కాదు ఎనీ మజిల్ కూడా మీరు వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంటీ రాడ్ నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడు కూడా వెయిట్ సేస్ చేయొద్దు. ఎంటీ రాడ్ నుంచి ఫస్ట్ ఎంటీ రాడ్తో వార్మప్ చేయండి. వార్మప్ సెట్ అనుకోండి, అది లెక్కలోకి రాదు. ఫస్ట్ మీరు ఫెయిల్యూర్ వరకు ఎన్ని రిపిటేషన్స్ వస్తే అన్ని రిపిటేషన్స్ స్లో అండ్ కంట్రోల్ రెప్స్ చేయండి. మైండ్ మజిల్ కనెక్షన్ డెవలప్ చేసుకోండి. టెక్నిక్ ఫామ్ని డెవలప్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎంటీ రాడ్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఓకే, కమాన్. దగ్గర సో మీకు ఈ షోల్డర్ లెంత్ తీసుకోవాలి, ఇన్ని డిగ్రీస్ తీసుకోవాలి, ఇన్ని డిగ్రీస్, ఇంత రేంజ్ ఆఫ్ మోషన్ చెప్పాలని చెప్తే మీకు అర్థం కాదు. ఎవ్రీ జిమ్లో ఇలాంటి రాడ్స్ ఉంటాయి. దీన్ని ఒలింపిక్ రాడ్ అంటారు. ఈ ఒలింపిక్ రాడ్లో ఎట్లా అంటే మనకి లైన్స్ ఉంటాయి. 1, 2 ఇది క్లోజ్ గ్రిప్కి, వైడ్ గ్రిప్కి మనకి లైన్స్ ఉంటాయి. మీరైతే ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు ఫస్ట్ లైన్ ఉందో ఆ ఫస్ట్ లైన్ దగ్గర మిడిల్ ఫింగర్ పెట్టండి ఫస్ట్. ఓకే, కమాన్. సో ఫస్ట్ లిఫ్ట్ చేయగానే ఫస్ట్ దింపద్దు. చాలా మంది చేసే పని ఏంటంటే ఇక్కడ నుంచి తీసి లిఫ్ట్ చేయగానే ఫస్ట్ దింపేస్తారు. అట్లా దింపద్దు. ఫస్ట్ అయితే మీరు వెయిట్ బ్యాలెన్స్ చేసి మొత్తం సెట్ చేసుకొని చెస్ట్ అప్ చేసి వేస్ట్ కింద గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంచి కమాన్, స్లో అండ్ కంట్రోల్ రెప్స్. 1, 2, 3, 4, 5. ఫస్ట్ ఎంటీ రాడ్తో మీ వార్మప్ చేయండి. అది అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎవ్రీ స్కెడ్యూల్ మీ మోడరేట్ వెయిట్ యూజ్ చేసుకోండి. ఫామ్ అండ్ టెక్నిక్ కరెక్ట్ చేసుకునేంత వరకు హెవీ వెయిట్స్ అయితే మీరు చేయొద్దు. దిస్ ఇస్ ద ఫస్ట్ వర్కౌట్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో ఇది మనకి కంప్లీట్గా అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ మనం చేసింది ఫ్లాట్ బెంచ్ అనేది మనకి మిడిల్ చెస్ట్ని టార్గెట్ చేస్తాం. అండ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేస్తుంది. ఆ పొజిషన్ కూడా నేను చూపిస్తాను. కమాన్. సో ఎప్పుడు బెంచ్ అనేది మనం 45 degreesలో మనం పెట్టాలి. 45 degreesలో మనం పెట్టాలి బెంచ్ అనేది అప్పర్ రేంజ్. ఓకే, రైట్. సో దీన్ని కూడా సేమ్. ఓకే, ఫస్ట్ అయితే చెస్ట్ అప్ చేయాలి. వేస్ట్ కింద గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంచి ఎప్పుడు డంబుల్ స్ట్రైట్ పెట్టద్దు, షోల్డర్ స్ట్రైట్ పెట్టద్దు, ఫేస్ స్ట్రైట్ పెట్టద్దు, జస్ట్ అబౌవ్ ది చెస్ట్. కమాన్. 1, 2, 3, రైట్. సో ఇదైతే సెకండ్ వేరియేషన్. ఇది కూడా సేమ్ అంతే. ఏం చేస్తారంటే మోడరేట్ వెయిట్ తీసుకొని స్లో అండ్ కంట్రోల్ రెప్స్ తోటి మన ఆర్మ్స్ ఉన్నాయి కదా, మన ఆర్మ్స్ మనం లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. ఓకే, మన ఆర్మ్స్ తోటి ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. ఇట్లా స్క్వీజ్ చేస్తే ఆ స్క్వీజింగ్ అనేది మీరు ఫీల్ అవ్వాలి, మీరు ఇమాజిన్ చేసుకోవాలి. అంటే ద వే వర్కౌట్ ఎట్లా వర్క్ అవుతుంది మజిల్ అనేది మీరు ఇమాజిన్ చేసుకుంటే దాన్నే మజిల్ మైండ్ కనెక్షన్ అంటారు. ఓకే, దిస్ ద సెకండ్ సెట్. ఇది కూడా అంతే, 3 into 12 to 15 repetitions. ఓకే, సో ఇప్పుడు మనకి థర్డ్ వేరియేషన్ వచ్చేసి స్టాండర్డ్ పుషప్స్, నార్మల్ పుషప్స్, ఫ్లాట్ పుషప్స్ మనం చేద్దాం. ఇది ఏంటి అంటే మనం వర్కౌట్ పుషప్స్ అనేది నువ్వు వర్కౌట్ ముందు చేయొచ్చు, వర్కౌట్ తర్వాత చేయొచ్చు.
సో నేనేంది అని అంటే వర్కౌట్ మధ్యలో నేను ఇంక్లూడ్ చేసా, మంచిగా పడుతుంది. ఆ 2 వేరియేషన్స్ మీరు చేసిన తర్వాత స్టాండర్డ్ పుషప్స్ అనేది 3rd వేరియేషన్కి యాడ్ చేసుకుంటే పంపింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. స్టాండర్డ్ పుషప్స్, షోల్డర్ లెంత్ ఉండాలి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ పుషప్స్ అనేది ఎట్లా అంటే మీరు 20-30 కొట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మీరు ఫార్మ్ అండ్ టెక్నిక్ యూజ్ చేసి స్లో అండ్ కంట్రోల్ రెప్స్ తోటి ఒక 10 into 4 సెట్స్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 4th వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ఫ్లైస్. ఇది కూడా సేమ్ ఎట్లా అంటే మనకి మిడిల్ చెస్ట్ని టార్గెట్ చేసి మనం చేస్తాం. కమాన్, పొజిషన్ అని చూపిస్తాం. ఫస్ట్ అయితే ఒక ఫ్లాట్ బెంచ్ తీసుకోండి, ఒక 2 డంబుల్స్. ఇది కూడా మోడరేట్ వెయిట్ చేయండి, ఎందుకంటే ఫ్లైస్ చేసినప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే, సో ఫ్రీ హ్యాండ్ మనం చేస్తాం కాబట్టి చాలా మందికి ఎక్కువ వెయిట్ చేస్తే షోల్డర్ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మోడరేట్ వెయిట్ మాత్రమే చేయండి బిగినర్స్కి నేను చెప్తున్నా. సో 2 సేమ్ చెస్ట్ అప్ ఉండాలి, వేస్ట్ కింద గ్యాప్ ఉండాలి. ఫ్లైస్ కమాన్. ఇది అబోవ్ ద పైకి ఉండద్దు, అబోవ్ ద ఫేస్ ఉండద్దు, అబోవ్ ది చెస్ట్ ఉండాలి. అబోవ్ ది చెస్ట్ ఉండి జస్ట్ స్క్వీజ్ squeeze 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 squeeze. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం ఫ్లైస్ వర్కౌట్ చేసినప్పుడు ఈ మన ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఈ మన ఆర్మ్స్ మన బైసెప్ తోటి నువ్వు చెస్ట్ ఎన్లార్జ్ చేస్తూ ఉంటేనే ఆర్మ్స్ తోటి చెస్ట్ ఇట్లా స్క్వీజ్ చేయాలి. ఇట్లా స్క్వీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్ లైన్ పడుతుంది. సో ఆ స్క్వీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లాట్ బెంచ్ డంబుల్ ఫ్లైస్ కూడా మీరు 3 into 12 to 15 repetitions చేయండి, సరిపోతుంది. సో మనకి 5th వేరియేషన్ వచ్చేసి హై టు లో కేబుల్ క్రాస్ ఓవర్. అదే మనకి కేబుల్ ఫ్లైస్ అంటాం కదా, మన భాషలో కేబుల్ ఫ్లైస్ అంటాం కదా, అవి హై టు లో అంటే మనకి లోవర్ చెస్ట్. ఇప్పుడు దాకా మనం అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేసాం, మిడిల్ చెస్ట్ని టార్గెట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ మనం లోవర్ చెస్ట్ని టార్గెట్ చేస్తాం. ఓకే కమాన్. సో ఉన్న చెస్ట్ వేరియేషన్స్ అన్నిటిలో కూడా ఈ కేబుల్ క్రాస్ ఓవర్ అనేది ఫామ్ అనేది చాలా కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఇలా వెళ్తారు, మొత్తం హ్యాండ్స్ అంతా ఎన్లార్జ్ చేస్తారు, స్ట్రైట్ ఆర్మ్స్ పెడతారు, లేదంటే కనుక మొత్తం క్లోజ్ పెడతారు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే టార్గెట్ వచ్చేసి జస్ట్ లైట్గా హ్యాండ్స్ ఫోల్డ్ ఉండాలి, బ్యాక్కి ఎన్లార్జ్ అవ్వాలి అండ్ స్క్వీజ్ 1 అప్ 2 3 4. సో హై టు లో. సో చేసినప్పుడు ఇట్లా చేయొద్దు, ఎవరు ఇలా ఊగద్దు అసలు. జస్ట్ స్క్వీజ్, మైండ్ మజిల్ కనెక్షన్ ఉండాలి. సో ఈ హై టు లో కేబుల్ క్రాస్ ఓవర్లో సేమ్ మనం 12 to 15 repetitions into 3 sets మాత్రం చేయండి, అంతే సరిపోతుంది. సో ఇదైతే మనకి లోవర్ చెస్ట్ టార్గెటెడ్. సో ఇప్పుడు మనం వర్కౌట్ ఏలో మొత్తం చెస్ట్ని అప్పర్, లోవర్, మిడిల్ మూడిటిని మనం టార్గెట్ చేసి ఓవరాల్ చెస్ట్ వర్కౌట్ని మనం ఫినిష్ చేసుకున్నాం. సో ఇప్పుడు వర్కౌట్ నెంబర్ బి. వర్కౌట్ బిలో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇన్క్లైన్ బార్బెల్ ప్రెస్. ఈ ఇన్క్లైన్ బార్బెల్ ప్రెస్ కూడా ఫస్ట్ అయితే మీరు ఎంటీ రాడ్ నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఎంటీ రాడ్తో సేమ్ ఫ్లాట్ బెంచ్కి ఎట్లా చేసామో అట్లానే స్లో అండ్ కంట్రోల్ రెప్స్ తోటి మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి, మన బాడీలో చెస్ట్ పార్ట్లో మంచిగా లుక్ ఇచ్చేది అప్పర్ చెస్ట్. ఓకేనా, దాన్ని మాత్రం మంచిగా ట్రైన్ చేయండి. ఏ వర్కౌట్ చేసినా సరే, ఏ స్కెడ్యూల్ చేసినా అప్పర్ చెస్ట్ అనే దాన్ని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి. ఎనీథింగ్ మీరు చెస్ట్ వర్కౌట్లో ఏది చేసినా సరే, ఏది మిస్ చేసినా సరే అప్పర్ చెస్ట్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. ఓకే కమాన్, చూపిస్తా. సో ఇది కూడా అంతే సేమ్. కమాన్, స్లో అండ్ కంట్రోల్ రెప్స్. చెస్ట్ అప్ చేయాలి, వేస్ట్ కింద గ్యాప్ ఉండాలి. కమాన్, ఎత్తగానే వెయిట్ లిఫ్ట్ చేయి, వెంటనే డౌన్ చేయొద్దు, జస్ట్ వెయిట్ బ్యాలెన్స్. 1 2 3 4 5. సో నేను ఎంటీ రాడ్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి మీరేం చేస్తారంటే ఎంటీ రాడ్ని అసలు కౌంట్ చేయొద్దు. ఎంటీ రాడ్ అనేది జస్ట్ వార్మప్ మాత్రమే. సో దీని తర్వాత 3 sets మీరు చేయండి. 3 sets ఒక మోడరేట్ వెయిట్ వేసుకొని, మీ అఫోర్డబుల్ వెయిట్ అంతే. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ వెయిట్ వేసి చేస్తే
మీకు షోల్డర్ మీద పడే ఛాన్స్ ఉంది, షోల్డర్ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే మోడరేట్ వెయిట్తో మీరు ట్రై చేయండి, మోడరేట్ వెయిట్ మీరు చేయండి కూడా అంతే. 3 into 12 to 15 repetitions బస్. ఇప్పుడు మనం వర్కౌట్ ఏలో మనం ఏం చేసామంటే స్టాండర్డ్ పుషప్స్ చేసి మిడ్ చెస్ట్ని మనం టార్గెట్ చేసాం, మిడ్ చెస్ట్ మీద ఫోకస్ చేసాం. ఇప్పుడు వర్కౌట్ బీలో వచ్చేసి మనకి డిక్లైన్ పుషప్స్, లోవర్ చెస్ట్ని మనం టార్గెట్ చేసాం. దాని పొజిషన్ నేను చూపిస్తాను. కమాన్, ఒక ఫ్లాట్ బెంచ్ తీసుకోండి. రైట్, ఓకే, దిస్ ఈస్ డిక్లైన్ లెవెల్ ఆఫ్ పుషప్స్. ఓకే, సేమ్, జస్ట్ హెడ్ స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5 6 7. సో ఇది డిక్లైన్ పుషప్స్. సేమ్ ఇది కూడా ఏం చేస్తారంటే 10 into 4 sets ప్లాన్ చేసుకోండి. 10 into 4 sets చేయండి. ఆగయా మేరా స్టార్ వర్కౌట్ అనమాట ఇది. మన చెస్ట్ వర్కౌట్స్లో, మన ఫుల్ బాడీ వెయిట్ వర్కౌట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ నా ఫేవరెట్ వర్కౌట్ అనమాట ఇది. సో నేను ఏ మజిల్ ట్రై చేసినా, ఏ మజిల్ని నేను ట్రై చేసినా దానికి ముందు మాత్రం ఖచ్చితంగా 3 sets నేను ప్యారలల్ బాల్ డిప్స్ అనేది కొడతా. సో చెస్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. వర్కౌట్ బీలో థర్డ్ వేరియేషన్గా నేను డిప్స్ అనే దాన్ని యాడ్ చేశాను. ఇది మీరు స్టార్ట్ చేయండి. దీని వాల్యూ తెలియక ఎవరో చాలామంది దీన్ని ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు చెస్ట్ డిప్స్ని. బట్ డిప్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీ వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయండి. సో ఇప్పుడు డిప్స్. సో చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ అక్కడక్కడ మాత్రమే, ఇక్కడ మాత్రమే ట్రైన్ చేస్తారు. బట్ ఇది చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మీరు దిగండి. ఎన్ని వస్తాయి అన్ని. టార్గెట్ అయితే 10 into 3 sets. మీకు ఎన్ని వస్తాయి అన్ని. ఇప్పుడు నేను పొజిషన్ చూపిస్తాను. కమ్. సో ఇది 1 2 3 4 5 6. సో ఈ బార్ డిప్స్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్, రాసి పెట్టుకోండి. సో మనకి ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి వర్కౌట్ బీలో ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్. మనం వర్కౌట్ ఏలో ఏం చేసామనంటే ఫ్లాట్ మీద డంబుల్ ఫ్లైస్ చేసాం. సో వర్కౌట్ బీలో మీరు ఇంక్లైన్ మీద డంబుల్ ఫ్లైస్ యాడ్ చేయండి. ఓకే, సేమ్ పొజిషన్ అంతే. 1 2 3 squeeze. సో ఇదన్నమాట మనకి ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్. సో ఇది యాడ్ చేసుకోండి. మంచిగా చెస్ట్ని స్క్వీజ్ చేయండి. ఏం మజిల్ చేసినా ఇలాంటి ఫ్లై వర్కౌట్స్, ప్రెస్ వర్కౌట్స్ కంటే కూడా మనం కేబుల్ క్రాస్ ఓవర్ చేస్తాం, ఫ్లైస్ చేస్తాం, బటర్ఫ్లై, పెగ్ డెక్ చేస్తాం కదా. వీటన్నిటికి ఏం కావాలంటే ఖచ్చితంగా మైండ్ మజిల్ కనెక్షన్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి స్క్వీజింగ్ వర్కౌట్స్. మీరు ఎంత మంచిగా స్క్వీజ్ చేస్తే అంత మంచిగా పంపింగ్ ఉంటుంది. ఓకే, మజిల్ గ్రోత్ కూడా అంతే బాగుంటుంది. ఓకే, సో ఇంకా వర్కౌట్ బీలో లాస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఓకే, సో మనకి ఫ్లాట్ డంబుల్ ప్రెస్, సేమ్ పొజిషన్. కమాన్, చెస్ట్ అప్ ఉండాలి, వేస్ట్ కింద గ్యాప్ ఉండాలి. రైట్, కమాన్, స్లో అండ్ కంట్రోల్ రిప్స్. ఓకే, స్లో స్క్వీజ్, స్లో స్క్వీజ్, స్లో స్క్వీజ్, స్లో స్క్వీజ్. సో ఎట్లుండాలంటే ఏమైనా వర్కౌట్ చేసినప్పుడు, ఇదనే కాదు ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి. నీకు పక్కనున్న సాంగ్ వినిపించకూడదు, ఇంకేం వినిపించకూడదు, ఆడి మాటలు ఈడి మాటలు అసలు వినిపించకూడదు. నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటే, చెస్ట్ స్క్వీజ్ చేస్తున్నావు అంటే నీకు ఇమాజిన్ అయిపోవాలి. చెస్ట్ లోపల పైన స్కిన్ మాత్రమే ఉంటుంది, లోపల నీకు ఏదైతే పార్ట్ చెస్ట్ మజిల్ ఎట్లా వర్క్ అవుతుందో నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. అరే నేను ఇట్లా బ్యాక్ ఎన్లార్జ్ చేసినప్పుడు చెస్ట్ మజిల్ ఎన్లార్జ్ అవుతుంది, అండ్ ఇంకొకటి నేను చెస్ట్ని స్క్వీజ్ చేసినప్పుడు చెస్ట్ అనేది స్క్వీజ్ అవుతుంది అనేది కంపల్సరీ నువ్వు చూసుకోవాలి. అర్థమైందా? దాన్నే మనం మైండ్ మజిల్ కనెక్షన్. వన్స్ యూ గోట్ దట్ పాయింట్, అది మాత్రం నువ్వు ఒక్కసారి నువ్వు మాత్రం ఆ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది నువ్వు గాట్ చేసుకున్నావు అంటే ఇంకా నీకు ఏ మజిల్ వర్కౌట్ కూడా నీకు ఫస్ట్ సెకండ్ సెట్లోనే పంప్ అయిపోతుంది. సో ఇదైతే మనకి చెస్ట్కి ఓవరాల్గా మనం టార్గెట్ చేసి బిగినర్స్ కోసం ప్లాన్ చేసిన వర్కౌట్. ఇది వర్కౌట్ ఏ, వర్కౌట్ బి. సో ఇది ఓన్లీ వన్ మజిల్ మాత్రమే, వన్ పార్ట్ మాత్రమే కాదు, టోటల్ ఓవరాల్గా మనం చెస్ట్ని టార్గెట్ చేసి ప్లాన్ చేసిన వర్కౌట్.
సో ఇది మాత్రం ఏం చేస్తారంటే వర్కౌట్ ఏ అనేది 1 వీక్కి ప్లాన్ చేసుకోండి, వర్కౌట్ బి అనేది 2nd వీక్లో ప్లాన్ చేసుకోండి. ఇదే 2 వర్కౌట్స్ ఏ బి వర్కౌట్స్లో మీరు 7 to 8 వీక్స్ని ఇదే స్కెడ్యూల్స్ని మీరు రిపీటెడ్గా చేస్తూ ఉండండి. ఆ తర్వాత మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 7 to 8 వీక్స్ ఈ వర్కౌట్ని మీరు ప్లాన్ చేసుకొని చేస్తే పక్కా వర్త్ ఉంటుంది. ఓకే, సో ఇంకా నేను నెక్స్ట్ మజిల్ గురించి నేను బ్యాక్ వర్కౌట్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో దాని గురించి అయితే మీరు వెయిట్ చేయండి. సో ఫస్ట్ అయితే అండ్ ఇంకొకటి, సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ప్లీజ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా వేరియేషన్స్ మీద డౌట్స్ ఉన్నా, ఏమైనా డైట్లో డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా వేరియేషన్స్లో కానీ వర్కౌట్స్లో కానీ ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.